హాయ్ గైస్, అందరూ అలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన సబ్స్క్రైబర్కి అయితే సర్జరీ అనేది అయిపోయిందండి. సో మన సబ్స్క్రైబర్కి 3000 గ్రాఫ్ట్ అనేది మొత్తం ఇంప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. సర్జరీ అయితే చాలా దగ్గరగా చాలా డెన్స్గా అనేది చేయడం జరిగిందండి. మీరు చూసుకుంటే హెయిర్ లైన్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. హెయిర్ లైన్ కూడా తనకి నచ్చినట్లుగానే గీశారండి. సో డెన్సిటీ వైజ్ చూసుకుంటే హై డెన్సిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ఎవరన్నా సర్జరీకి వెళ్ళాలనుకుంటే చాలా కష్టపడుతూ ఉంటారు, అన్నీ ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేది భయపడుతూ కష్టపడుతూ ఉంటారు. సో మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుందండి. సో ఎయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అనేది ఎంత ఈజీగా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు మనం గమనించుకుంటే తన హెయిర్ లైన్ కానీ తన డెన్సిటీ కానీ చాలా బాగుంది. తన మాటలోనే మనం కనుక్కుందాం. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఫస్ట్ భయపడుతూ ఉన్నారు. సో తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సర్జరీ అంతా అయిపోయింది కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది మనం తన మాటల్లోనే విందాము. సో సర్జరీ అయితే నీకు ఎలా జరిగింది? నువ్వు అర్థంలో అన్ని నీకు చూపిస్తా ఉన్నాను, అన్ని చూసుకుంటూ ఉన్నావు. ఎలా జరిగింది నీకు సర్జరీ? స్టార్టింగ్ నేను నర్వస్గా ఫీల్ అయినా. ఇక్కడ వచ్చిన తర్వాత స్టార్టింగ్ అనెస్థీషియా ఇచ్చారు, అది ఒక్కటి పెయిన్ ఉంది. తర్వాత సర్జరీ జరిగిన ఫీలింగ్ కూడా లేదు. ఓకే, ఇప్పుడైతే బాగుంది. నీకైతే మరీ అంత ఏదో కత్తులతో నలికినట్టు అంత పెయిన్ లేదు, కొంచెం కూడా లేదు, కొంచెం కూడా లేదు. అనెస్థీషియా ఇచ్చేటప్పుడు ఒకటే పెయిన్. సో మనం గమనించుకుంటే అనెస్థీషియా ఇచ్చినప్పుడే పెయిన్ఫుల్ ఉంటుందండి ఎవరికైనా సరే. ఏ టెక్నిక్ వెళ్ళినా ఏం వెళ్ళినా సరే అనెస్థీషియా ఇచ్చినప్పుడే. సో నార్మల్గా మనకి పెయిన్ అనేది మనకి ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు కానీ, స్లిప్ మేకింగ్ కానీ, ఇవన్నీ చేసేటప్పుడు, డోనర్ ఏరియా పిక్ చేసేటప్పుడు కానీ, ఇవన్నీ అయితే మన హెయిర్ అనేది చేసేటప్పుడు ఈ ప్రొసీజర్లో చేసేటప్పుడు అయితే మనకైతే పెయిన్ ఉండదు. ఓన్లీ అనెస్థీషియా పార్ట్ ఒకటే పెయిన్ ఉంటుంది. సో నీ ఓవరాల్ జర్నీ అసలు ఎలా ఉంది? హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావు కదా, సో నీ జర్నీ ఎలా అంటే నీ ఎలా ఫీల్ అవుతుందో చెప్పు. చాలా సింపుల్గా అయిపోయింది. ఎందుకంటే అన్నవాళ్ళు తోడు ఉండడం వల్ల, అన్నవాళ్ళు లేకపోతే చాలా టైమ్స్, అన్నవాళ్ళు ఉండడం వల్ల చాలా టైం సేవ్ అయింది. ఇక్కడ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, నేను ఆన్లైన్ పేమెంట్ తెచ్చుకున్నాను, కాకపోతే టైంకి సర్వర్లు రాకపోవడం, ఇలాంటి దగ్గరలో ఏటీఎంస్ లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను నేను అందరికి చెప్పేది ఏమిటంటే, వచ్చే వీలైతే క్యాష్ తీసుకొని రండి. ఓకే, సో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేసామండి. ఎందుకంటే క్యాష్ మొత్తం పే చేయాలనేసరికి ఆన్లైన్ పేమెంట్ అవడం వల్ల క్యాష్ మీకు పే చేస్తాము. సో ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు. సో ఎలా క్యాష్ పే చేస్తారు ఏంటి అనేది. ఇంకోటి మనకి ఇప్పుడు నీకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఇది కాకుండా ఇంకటి ఏదన్నా ప్రాబ్లంతో ఏమన్నా ఫీల్ అవుతున్నావా? మొత్తం హ్యాపీగా ఉంది? మొత్తం ఫుల్ హ్యాపీ అన్న. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని. ఓకే, అసలు కలలో కూడా అనుకోలేదు. సో మీరు చూసారు కదండి తన మాటల్లోనే. సో తన ఫేస్ చేసిన ప్రాబ్లం ఒకటే అండి, పేమెంట్ దగ్గర ఒకటే ప్రాబ్లము. మిగతా సర్జరీ కానీ ప్రతి ఒక్కటి అనేది బాగా అన్నీ అయినాయి. సో తను మళ్ళీ ఇంటికి వెళ్ళి బాగా మంచి రిజల్ట్ రావాలని మీరు కూడా కోరుకుంటూ ఒక లైక్ అంటూ ఇవ్వండి. కంపల్సరీగా లైక్ చేస్తే మన సబ్స్క్రైబర్ ఫీల్ కూడా మీరు విన్నారు కదండి. సో అది ఎలా ఉంది, ఈ వీడియో మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ లవ్. మన సబ్స్క్రైబర్ అయితే సర్జరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు ఫైనల్గా. సో థ్యాంక్ యూ అండి.